లేపావు కదా ఈ టైంలో నాకు మూడు రావట్లే. లేదా ఇక్కడ నుంచి మనకి నీకు నాకు ఎండ్ అవుతుంది. నీకు నాకు సెట్ అవ్వదు. నీ ఫోన్ చూడు, చూడు ఎన్ని మెసేజెస్ చూడు, ఎన్ని కాల్స్ చూడు. వెళ్దాం రా ఇద్దరం. ప్లీజ్ చెట్లు పెరు విన్నిస్తాయిరే వెరు సోకేమో హీరో తిరు పట్టది. ఏం కాల్ చేసినావు? వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం తెలీదా? ఇది బిజీగా ఉన్నా చెప్పా కదా. ఏంటి బిజీ? నాకన్నా ఏం బిజీ ఉంది? ఏ వర్క్ ఉంది నాకు కొద్దిగా. ఎన్నిసార్లు కాల్ చేశాను ఒకసారి చూసుకో. సరే కాల్ ఉంది, నేను ఫ్రీగా ఉన్నప్పుడు కదా లిఫ్ట్ చేసేది. బిజీగా ఉన్నప్పుడు చేస్తారా? డ్రైవింగ్ లో ఉండా ఒకళ్ళు ఎత్తితే ఏమైనా గుర్తు వస్తే అప్పుడు పరిస్థితి ఏంది? మళ్ళా ఫస్ట్ మంచిగా మాట్లాడు. మాట్లాడతాను. ఇప్పుడు ఏమైంది? ఎన్నిసార్లు కాల్ చేశాను, ఒక్క రెస్పాన్స్ లేదు. మెసేజ్ కి ఏం రిప్లై ఇవ్వట్లేదు. టైం చూసుకుని ఇస్తున్నా కదా. మనం లవ్ చేసుకొని 1 month అవుతుంది. అప్పటి నుంచి బాగానే గిఫ్ట్స్ ఇస్తున్నావు, బాగానే రెస్పాన్స్ ఇస్తున్నావు. ఆ 1 month లో నాకు కూడా జాబ్ వచ్చింది, అర్థమైందా? దాని తర్వాత నుంచి నన్ను టేక్ కేర్ తీసుకుంటే అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కాల్ కి మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అసలు ఏంది? నాకన్నా వేరే అమ్మాయి ఎవరైనా ఉన్నారా ఏంటి? అసలు ఏం రిప్లై మాట్లాడుతున్నాను? ఏంది ఏం మాట్లాడుతున్నా? నీకే ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు కోపం వస్తుందా? మరి కోపం రాదా? ఏ అమ్మాయి ఉందంటే నేను ఎంతగానో లవ్ చేస్తున్నా తెలుసా? మళ్ళీ ఏంది ఎంతగా లవ్ చేస్తున్నా? నీకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు కాల్ చేశాను? సరే లవ్ చేస్తే లేపవు, కట్ చేస్తావు, బిజీ అని వస్తుంది. లవ్ చేస్తే ఎప్పుడు బిజీ ఎవరితో మాట్లాడుతున్నావు? లవ్ చేస్తే ఎప్పుడు ఈ బుజ్జికన మెసేజ్ పెట్టుకుంటాను ఉండాలి. అలా వస్తే కూడా గ్యాప్ ఉండకూడదు. మళ్ళా మరీ ఉంటది, హద్దు ఉంటది. అసలు నీకు ఏమైనా సెన్స్ ఉందా? సెన్స్ ఉండి సెన్స్ ఉంది అంటుంది. 1 month నుంచి బాగా మాట్లాడవు రవి. ఒక్క కాల్ కి రెస్పాన్స్ లేదు, మెసేజ్ కి రిప్లై లేదు, బిజీ, కాల్ కట్ చేస్తున్నావు. నాకు ఫోన్ తోనే వర్క్ ఉంటది. జాబ్ అంతా నాకు ఫోన్ లోనే. అర్థమైందా? ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా, మళ్ళీ ఫోనా? సరే ఫోన్ లోనే ఉంటది అంటున్నా కదా. ఏంది నీకు నిజంగా 24 hours నీకు హాయ్ హలో ముద్దు కిస్సు అని అదే పెట్టుకుంటా ఉండాలి. 24 hours పెట్టమని నేను చెప్పట్లేదు. అది చిన్న చిన్న విషయాలకు ముందు ఎలా టేక్ కేర్ తీసుకుంటలేదు. జాబ్ వచ్చింది, వర్క్ ఉంటది కదా. తెలుసా నువ్వు నన్ను? 3 months నన్ను పట్టుకున్నావా? తర్వాత మా ఇంట్లో ఒప్పించాను కదా. ఒప్పించావు నేను కూడా ఒప్పిస్తాను చెప్పా కదా. ఇప్పుడు ఏంది? ఒక్క కాల్ కి రెస్పాన్స్ లేదు, మెసేజ్ కి రిప్లై లేదు. నాకన్నా వేరే అమ్మాయి ఎవరైనా ఉన్నారా చెప్పు. మరి బాగా మర్యాద మాట్లాడు. అమ్మాయి ఎవరు లేరు నా లైఫ్ లో. ఓకేనా? నువ్వు ఒకదాన్ని లవ్ చేసిన, అర్థమైందా? నీకు ఇలాంటి మాటలు మాట్లాడితే కోపం వస్తుంది. మరి రాదా వేరే అమ్మాయి అంటే? వేరే అమ్మాయి లేనిది ఎలా మెసేజ్ కి రిప్లై? ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు? ఎందుకు బిజీ? నైట్ అంతా బిజీయా? నైట్ అంతా పని చేస్తున్నావు, నైట్ అంతా కాల్స్ మాట్లాడుతున్నావా? ఉంటది కదా ఫోన్ తో. ఎందుకు అలా అరుస్తున్నావు? వెళ్ళిపోమంటావా నన్ను? నేను కొట్టాలనిపిస్తుంది నాకు. సారీ చెప్పా కదా. నీ తొక్కలో సారీ నాకు వద్దు. సరే ఇంకేం చెప్పాను? సారీ హగ్గియాలి. సారీ నాకు అవసరం లేదు, దూరం ఉండు. ముద్దు పెట్టుకోనేనా? సొల్లే అన్ని ఏదో ఒకటి అబద్ధాలు, ఏదో ఒక సిల్లీ రీజన్స్. ఈ రీజన్ చెప్పకుండా బతకలేవా? సరే సారీ చెప్పినా. నీ తొక్కల సారీ నాకు అవసరం లేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు, ఎందుకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఎందుకు నా గురించి పట్టించుకోవట్లేదు? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? అవసరం లేదు, బండి దూరం ఉండి మాట్లాడు. ఏంది చేయిస్తున్నావు? ఏం దగ్గర రావాలా? ఒక హగ్గుకి ఏమవుతుందా నీకు? కోపం అంతా పోతావు హగ్ చేసుకుంటే. కోపం నిన్ను చూస్తుంటే నాకు నిజంగా ఎంత కోపం వస్తుంది తెలుసా నాకు. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫోన్ చూడు, ఎన్ని మెసేజెస్ చూడు, ఎన్ని కాల్స్ చూడు. సరే ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఏదో ఒకటి. నీకేంది ఇప్పుడు?
సారీ. ఏ జరుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాకన్నా నీకు ఎవరో దొరికారు, నాకు ఎవరు దొరకలే. నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, టేక్ కేర్ తీసుకోవట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నావు నువ్వు జాబ్ నన్ను. చేద్దా ఏ తొక్కలో జాబ్ ఏంటి 24 hours జాబే చేస్తున్నావా? ఏంటి? సరే రా వెళ్దాం, ఇంటికి వెళ్దాం. నీ ఆఫ్రికా ముఖానికే అమెరికా అమ్మాయి దొరకడమే పెద్ద గొప్ప. అందులో ఎంత ఫోర్స్ కొడుతున్నా నీకు అర్థం అవుతుందా? సరే నేను ఆఫ్రికా వాడిని, నువ్వు అమెరికా అమ్మాయివి, అది ఓకే నాకు, నో ప్రాబ్లం. నల్లంగా ఉంటావు, నువ్వు తెల్లంగా ఉంటావు, అర్థమైందా? నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా ఏం చిరాకు చేస్తావు? వస్తుంది. ముద్దు పెట్టుకుంటావు, పెట్టుకో, నేనేం అనుకోను. సరేనా? ఓ ముద్దు పెట్టవే జిగలు రానే కన్నైనా కొట్టవే జిగలు రానే. ఏ మళ్ళీ రొమాన్స్ అంటే ఏంది? నీకేమైనా సెన్స్ ఉందా? ముద్దు పెట్టుకుంటా, హగ్గు పెట్టుకుంటా, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా నేను? నువ్వు ఎలాంటి మ్యాటర్ మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైంది? నేను ఏం చేయలే కదా. ఎంత ఇగ్నోర్ చేస్తున్నావు తెలుసా? ఇగ్నోర్ అంటారు దాన్ని, కొద్దిగా వర్క్ ఉంటుంది, అదే నీకు అనుకోవాలి. రిప్లై కన్నా నేను అమ్మాయి ఇక్కడ కొనుక్కున్నావు, ఈ అమ్మాయి ఇక్కడ కొడుకున్నావు అని మాట్లాడతావా? నేను ఇలానే మాట్లాడతాను, ఆ? నేను ఇలానే ఏంటి మాట్లాడతాను. ఇష్టం లేదా? నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఇంతసేపు నీకు కాల్ చేసి రమ్మని చెప్పాను మాట్లాడడానికి. సరే వెళ్దాం, వెళ్దాం, ఏదో కాఫీ షాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముట్టడం ఇప్పుడు వెళ్దాం రా అన్న. నేను రాను బాబు. బేబీ ఎవరు? ఎవరు లేరు. బేబీ ఎవరు? ఇప్పుడు ఏంటి నేను కూడా మా ప్రాబ్లం? ఫ్రెండ్ ది బేబీ అనే పెట్టుకుంటాను. నీ ప్రాబ్లం ఏంటి? నీ కోపం రాదా? ఇప్పుడు నాకు అదే వస్తుంది. బేబీ ఎవరు నాకు అది చెప్పు ఫస్ట్ ఆఫ్ మా ఆల్. ఫ్రెండ్ అమ్మాయి అన్న కదా, అమ్మాయి అని కూడా చెప్పా. ఇప్పుడు ఏంటి? సరే కాల్ లిఫ్ట్ చేయి మాట్లాడదాము. ఇప్పుడు నీ దగ్గర ఉన్నా కదా, ఆఫీస్ గురించే కదా కాల్ లిఫ్ట్ చేయి నీ దగ్గర మాట్లాడదాము. ఉన్నా కదా. ఆఫీస్ గురించే కదా కాల్, మాట్లాడు. నేను కూడా వింటాను ఏం మాట్లాడతావు. మనం మాట్లాడు. నీ కాల్ చేయి, కాల్ చేయి, కాల్ మనం చేయి. మాట్లాడుతున్నా. నా గురించి వదిలేసేయి, నా గురించి తర్వాత కూడా మాట్లాడచ్చు. మీ బేబీ కదా, ఆఫీస్ కాల్ కదా, మిస్ అయిపోతుంది కాల్. వదిలేరా, రారా వెళ్దాం. ఫస్ట్ లిఫ్ట్ చేయు, లిఫ్ట్ చేసి మాట్లాడు. బేబీ ఎవరు? ఎందుకు నా హెడ్ దగ్గర తెప్పిస్తున్నావు? నాకు అర్థం కాలే. నా కోపం తెప్పిస్తున్నావు, నీకు అర్థమవుతుందా? సరే లేపు. నేను లేపను. ఇప్పుడు ఏంది? లేపావు కదా. ఈ టైంలో నాకు మూడు రావట్లే. నీకు అన్నిట్లో ఒక మూడు వస్తుందా? నాకు ఈ టైంలో మూడు ఉంటే చేస్తా. నీకోసం నేను జాబ్ చేసేది అక్కడ, అర్థమైందా? నా కోసమైనా ఉంటే బేబీ అని ఎందుకు సేవ్ చేసుకుంటావు? ఫ్రెండ్ అమ్మ, నీకేమన్నా ఉందా తెలివి? బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అని సేవ్ చేసుకుంటారు, నేమ్ తో కూడా సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు బేబీ అని సేవ్ చేసుకోవాలి. ఏంటి? వస్తావరా? ఇక్కడే ఉంటావా? ఇక్కడ ఉంటాను. బేబీ ఎవరో నాకు చెప్పాను, లేదా ఇక్కడ నుంచి మనకి నీకు నాకు ఎండ్ అవుతుంది. ఇక నీకు నాకు సెట్ అవ్వదు. మీ ఇంట్లో ఒప్పించుకున్నావు, మా ఇంట్లో ఒప్పించుకున్నావు. ఇప్పుడు బ్రేకప్ అంటే ఇందులో అవడ దెంగుతురు మా ఇంట్లో ఆడాలన్నావు. దెంగించుకో వెళ్ళి. ఏం దెంగించుకో? మరి కాల్ లేపు. కట్ చేసేసి ఎంతసేపు ఉంటుందా? కొట్టేదాకా చూసుకోకు, మళ్ళీ ఫోన్ వస్తుంది. ఆమె నువ్వు ఎన్నిసార్లు కట్ చేసినా అన్నిసార్లు ఫోన్ చేస్తుంది. అరే అది ఏదో తలదొప్పుతుంది. నా బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏదో లొల్లి మాట్లాడు. సరే ఇప్పుడు వెళ్దాం రా, బయటకి అన్నా కదా, వచ్చి. నేను రాను. మళ్ళీ వచ్చింది కాల్. నీకు అర్థం అవుతుందా? లేపుతావా లేపావా కాల్? అరే నేను ఈవినింగ్ మాట్లాడతా అమ్మాయితో. ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడే మాట్లాడు. ఈవినింగ్ అటు వెళ్ళి మాట్లాడుతున్నా కదా. ఇది ఏది నడు రోడ్లు ఎందుకు లొల్లి పెడుతున్నావు? ఇట్లానే పెడతాను. లేపావా కాల్ నువ్వు? వస్తావరావా? చూడు ఎంతో కోపం వస్తుంది చూడు. కాల్ లేపు. రే నేను కట్ చేస్తా, కట్ చేస్తా. లేపు ఒకసారి. నా ఫోన్ బాగా లెంగుతా, ఎక్కువ మాట్లాడితే ఫోనే బాగా లెంగుతా. నువ్వు వస్తావరావా ఇప్పుడు? కట్ చేయు, కాల్ కట్ చేయు, లేపకు కాల్. ఆమె ఫోన్ ఎందుకు నేను నీ దగ్గర మాట్లాడుతున్నా, ఓకేనా? ఫ్రెండ్ అన్న మంత్రాన్ని ఒకసారి కట్ చేస్తే మళ్ళీ కాల్ చేయరు. నువ్వు 10 సార్లు కట్ చేస్తున్నావు కాల్ని, అది అర్థమవుతుందా నీకు? సరే ఇప్పుడు ఏంటి, నా మీద నమ్మకం లేదా? నాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి స్వామి ఇంతసేపు ఉన్నాను నీ దగ్గర. సరే ఇప్పుడు నమ్మకం ఉంది, వెళ్దాం రా. నేను రాను. వెళ్దాం రా ఇద్దరం. ప్లీజ్. మారవు కదా, నీ గురించి నాకు తెలుసు. నువ్వు ఇంకా చేంజ్ కాలేదు, అర్థమవుతుందా? ఎందుకు కుడుతున్నావు నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడో నేను టచ్ చేశానా? నాకు ఇంకెంత పిచ్చ కోపం వస్తుంది తెలుసా, ఎంతో పిచ్చ కోపం వస్తుంది తెలుసా. నేను కొట్టాలనిపిస్తుంది నాకు, కొట్టాలనిపిస్తుంది.
అయినా నేను ఏం అనలేకపోతున్నా, అర్థమవుతుందా? నేను లవ్ చేస్తున్నా కాబట్టి ఏం అనలేకపోతున్నా. అది ఆలోచించు ఫస్ట్. నువ్వు ఇంకా చేంజ్ కాలేదు, నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు. ఇప్పుడు మాట్లాడవా బేబీ తోటి? యా బేబీ, లవడాల బేబీ, దాన్ని మాట్లాడుతున్నా తొక్క. లవడాల బేబీ కదా, కాల్ లిఫ్ట్ చేయి. నీతో తప్ప నేను ఎవరితో మాట్లాడాలి. వేస్ట్ ముఖంది కాల్ ఎన్నిసార్లు కట్ చేసావో అన్నిసార్లు కాల్ చేస్తుంది. ఏమైనా సెన్స్ ఉందా? ఏ లవడాలు దాన్ని ఏషాలు తెంగుతున్నావా ఇక్కడ? ఏమనట్లేదని. సరే ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం? అమ్మాయిని నేను వదిలేసిన. ఏంది అమ్మాయిని వదిలేసా? కాల్ మీద కాల్ చేస్తూ ఉంది. నీకన్నా ముందు నా ఎక్స్, అర్థమైందా? దొబ్బించడానికి ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తుంది? అది ఏదో ఫోన్ చేస్తుంది కొత్త నెంబర్తో, నేను ఏం చేయాలి చెప్పు? దొప్పించుకో వెళ్ళి. అందుకే నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా? అందుకే నైట్ టైం బిజీ వస్తుందా నీ కాల్? ఏదో టైం పాస్. అందుకే నీ ఫోన్ నాకు ఇవ్వడానికి భయపడుతున్నావు. తీసుకో ఇప్పుడు, నో ప్రాబ్లం. నేనేం అనుకోను కదా. డిలీట్ చేశాక నా అన్ని డిలీట్ చేసావు, అన్ని రిమూవ్ చేశాక నా చేతికి ఇంకేముంటుందారా? సరే ఇప్పుడు వస్తావా? నేను రాను బాబు, వెళ్ళి ఇక్కడ నుంచి. ఏంది ఇల్లు? నేను లవ్ చేసా చూడు, నా తప్పు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అంటే నా కోసమా? అసలు వేస్ట్ లోనే లవ్ చేశాను నేను అక్కడిక్కడ నీ కోసం. ముట్టుకోకు, దొబ్బే. రా బైక్ లో వెళ్దాం. సరే వెళ్ళిపో, దెంగై.